హైదరాబాద్లో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. కొందరు యువకుల మధ్య అనైతిక సంబంధాలు స్వలింగ సంపర్కానికి దారితీస్తున్నాయి. అయితే గే యాప్ల ద్వారా ఈ కల్చర్ శరవేగంగా విస్తరిస్తోంది. చెప్పాలంటే గే యాప్ల ద్వారా పరిచయాలు, పార్టీలు చేసుకుంటున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. పోలీసుల దర్యాప్తులో సైతం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు గే డేటింగ్ యాప్స్ లో వందలాది మంది స్వలింగ సంపర్కులు రిజిస్టర్ అయినట్లుగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వినియోగంపై స్పెషల్ ఫోకస్ చేపట్టిన పోలీసులు షాక్ కి గురయ్యారు. గే డేటింగ్ యాప్స్ ద్వారా కూడా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అయితే జిమ్ కి వెళ్లే యువకులనే ఈ బ్యాచ్ టార్గెట్ చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాదు స్వలింగ సంపర్కులు సైతం డ్రగ్స్ కన్స్యూమర్లుగా మారినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన బ్యాచ్ ను పట్టుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇక బెంగళూరులోని ఓ నైజీరియన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదేవిధంగా కన్స్యూమర్లుగా ఉన్న 8 మంది స్వలింగ సంపర్కులను విచారిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, హైదరాబాద్ లో కూడా ఒక కొత్త కల్చర్ ని ఇప్పుడు చూస్తున్నారు. పోలీసులు కూడా కొంచెం షాక్ కి గురవుతున్నారంటే గే యాప్ల ద్వారా కూడా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లుగా అయితే తెలుసుకున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు? ఇక బెంగళూరులో కూడా ఏం జరిగింది? డ్రగ్స్కి సంబంధించి తాజాగా కొత్త కల్చర్ అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా కొత్త పద్ధతిలో కొత్త రకాలుగా డ్రగ్స్ కల్చర్ అనేది కొనసాగుతుంటే ఈసారి గే కల్చర్ అనేది కొత్తగా ఏర్పడింది. నిన్న ఈస్ట్ జోన్ డీసీపీకి సంబంధించి ఈస్ట్ జోన్ పోలీసులు దాడులు చేయగా అందులో గే కల్చర్కి సంబంధించి ఒక యాప్ ఉపయోగిస్తూ డ్రగ్స్ని సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే గ్రిండర్ అనే యాప్ ఉపయోగించి అందులో డ్రగ్స్ని సప్లై చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో స్వయం గేకి సంబంధించి అంటే ముఖ్యంగా గేస్కి సంబంధించి ఇందులో వాళ్ళంతా కూడా కలవడం, ఆ తర్వాత దానికి సంబంధించి సింబల్స్ అనేవి ఏర్పాటు చేసి సింబల్స్తో పాటు ఈ డ్రగ్స్ అనేది సప్లై చేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే పోలీసులు దాడులు చేయగా 100 గ్రాములు MDMAని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని, కిరణ్ అదేవిధంగా ప్రసాద్ అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ కిరణ్ అదేవిధంగా ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా నైజీరియన్ అనే వ్యక్తిని బెంగళూరులో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ డ్రగ్స్ అనేది తీసుకోవడం, ఆ డ్రగ్స్ సంబంధించి సప్లై అనేది నైజీరియన్కి సంబంధించిన వ్యక్తి బెంగళూరులో సప్లై చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే ఈ గే కల్చర్కి సంబంధించి కొత్తగా ఏర్పడడంతో పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 8 మంది కన్జ్యూమర్లు కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది, వివరాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి స్వయం లింగానికి సంబంధించి అంటే ఈ గే కల్చర్కి సంబంధించి ముఖ్యంగా ఈ గ్రిండర్ అనే యాప్లోనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారని చెప్పేసి మొత్తం 8 మంది కన్జ్యూమర్లు దీంట్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళని కూడా విచారిస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలు కూడా అంటే ఇంకెంతమంది దీంట్లో ఉన్నారు, అసలు ఇలాంటి కల్చర్ అనేది కొత్తగా ఏర్పడడంతో ప్రెసెంట్ అయితే పోలీసులు దీని మీద ఫోకస్ పెట్టారని చెప్పాలి. మొత్తం 100 గ్రాముల MDMAని ప్రెసెంట్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక్కొక్క గ్రాముకు సంబంధించి 10,000కు పైన అమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ ఎవరైతే గే కల్చర్కి సంబంధించిన గేస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకెంతమంది ఈ గే కల్చర్కి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా డ్రగ్స్ని తీసుకొని యూటిలైజ్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రెసెంట్ అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే కిరణ్ అదేవిధంగా ప్రసాద్ అదేవిధంగా బెంగళూరులో సప్లై చేస్తున్న నైజీరియన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఇంకెంతమంది తోటి వీళ్ళు కనెక్షన్లు పెట్టుకుని ఉన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఈ డ్రగ్స్ అనేది సప్లై చేస్తున్నారనే కోణంలో ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు కూడా డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ కల్చర్ అనేది చాలా రకాలుగా కొత్త పద్ధతిలో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది కొనసాగుతుంది. డ్రగ్స్ సంబంధించి చాలా మంది కూడా యూటిలైజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతుంది. కానీ ఈసారి కొత్తగా గే కల్చర్ అనేది బయటికి రావడం, ముఖ్యంగా యాప్స్ ద్వారా ఈ వినియోగం అనేది జరుగుతుంది, ఈ సప్లై అనేది కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు
పోలీసులు గుర్తించారు కాబట్టి ఈ గే కల్చర్కి సంబంధించి ముఖ్యంగా ఈ సోషల్ ప్లాట్ఫామ్లో యూజ్ చేసే వెబ్సైట్లో యూజ్ చేసే గ్రిండర్ అనే యాప్లో వీళ్ళంతా కూడా కలవడం కలిసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి డ్రగ్స్ సప్లై చేస్తున్నామని చెప్పేసి కొన్ని సింబల్స్ అనేవి ఏర్పాటు చేయడం, ఆ సింబల్స్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తాము, డ్రగ్స్కి సంబంధించిన అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ సింబల్స్ ద్వారా వాళ్ళకి తెలపడం, ఆ తర్వాత ఆ డ్రగ్స్ ఏవైతే కొనాలి అనుకుంటున్నారో కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి ఈ సింబల్స్ ఆధారంగానే వాళ్ళకి డెలివరీ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఇటు ఇప్పటికే 8 మంది కన్జ్యూమర్లని విచారిస్తున్నారు, అదేవిధంగా 3 అరెస్ట్ చేసి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఈ గేస్కి సంబంధించిన 8 మందికి సంబంధించి కన్జ్యూమర్స్కి సంబంధించి కావచ్చు, ఇందులో ఒక డాక్టర్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 8 మందిని కూడా విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరిని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి అయితే ప్రెజెంట్ ఈస్ట్ జోన్ డీసీపీ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ గే కల్చర్ అనేది కొత్తగా ఏర్పడింది. అసలు ఇలాంటి కల్చర్ అనేది కొత్తగా ఏర్పడడంతో ప్రెజెంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే డ్రగ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు చర్యలు చేపడుతుంటే ఇలాంటి డ్రగ్స్ కల్చర్ అనేది ఇంకా పెరిగిపోతుంది. కొత్త పద్ధతిలో బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక గే కల్చర్ అయినా ఇంకా ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయనే కోణంలో కూడా ప్రెజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించే ఇటు పోలీసులంతా కూడా మొత్తానికి సెంట్రల్ జోన్ కావచ్చు, సౌత్ సెంట్రల్కి సంబంధించి కావచ్చు, 3 కమిషనరేట్ పరిధిలో గే కల్చర్కి సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా, ఈ యాప్స్కి సంబంధించి ఎలాంటి వివరాలు అనేవి సేకరిస్తే ఈ బయటకు వస్తాయని చెప్పేసి యాప్ ఎప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేస్తున్నారు, యాప్లో ఇంకెంతమంది వీళ్ళకి సంబంధాలు పెట్టుకొని ఉన్నారు, కనెక్షన్లు పెట్టుకొని ఉన్నారు అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే అదే కోణంలో అయితే ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అనిల్, అంటే ఎన్ని గే యాప్ల ద్వారా ఈ డ్రగ్ కల్చర్ని స్ప్రెడ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు, అలాగే జిమ్కి వెళ్ళే యువకుల్ని ఏ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? ఎస్, దీనికి సంబంధించి ఇప్పటికైతే గ్రిండర్ యాప్ అనే ద్వారానే ప్రజెంట్ ఈ గే కల్చర్కి సంబంధించి ఇందులో గేస్ అందులో అందరితోని కూడా సంబంధాలు పెట్టుకోవడం, ఆ తర్వాత ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా జిమ్ ఎవరైతే యువకులు ఉంటారో యువకులనే ప్రజెంట్ ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి ఈ డ్రగ్ సప్లై అనేది చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జిమ్కి వెళ్ళే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని కనెక్షన్స్ పెట్టుకుని వారికి సప్లై చేసే విధంగా ఈ డ్రగ్ ప్లెడర్లు అనేది పెరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా జిమ్కి వెళ్ళే వాళ్ళే ఇదంతా కూడా అంటే వీటన్నిటిని యూజ్ చేసుకొని వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈ డ్రగ్స్ సప్లై మొత్తం కూడా జిమ్కి వెళ్తున్న యువకుల్ని టార్గెట్ చేసుకొని సప్లై చేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ జిమ్కి వెళ్తున్న యువకుల్ని కూడా కొంతమందిని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ గేస్కి సంబంధించి 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ కన్జ్యూమర్స్ వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్ ప్లెడ్లర్లు ఎవరైతే ఉన్నారో అంటే సప్లై చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, డ్రగ్ ప్లెడ్లర్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరెవరితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా జిమ్ వెళ్ళే వాళ్ళతోనే వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళకే డ్రగ్స్ సప్లై అనేది చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు కాబట్టి అదే కోణంలో జిమ్లకు సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై చేస్తున్నారు, జిమ్కి వెళ్ళే యువకులు ఆ జిమ్ ఎక్కడికి వెళ్తున్నారు, ఆ జిమ్లలో కూడా ఇంకెవరైనా ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, ఉంటే ఎవరెవరు యూటిలైజ్ చేస్తున్నారు, ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే అదే కోణంలో ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందుకు సంబంధించే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ఈ కల్చర్ని దృష్టిలో పెట్టుకొని గే కల్చర్ అనేది కొత్తగా ఏర్పడింది. గే కల్చర్లో కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఇంతమంది ఆ జిమ్కి వెళ్ళే యువకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని బేస్ చేసుకొని ఇదంతా కూడా వ్యవహారం నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు కాబట్టి అలాంటి కోణంలోనే ప్రజెంట్ జిమ్ములలో కూడా తనిఖీలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జిమ్కి సంబంధించే యువకుల్ని టార్గెట్ చేసి ఇదంతా కూడా నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరైనా ఇంకా ఎంతమంది ఈ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇంటర్లింక్ ఇంకెవరితోనైనా ఉందా అనే కోణంలో కూడా ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. రైట్, హైదరాబాద్ అండ్ బెంగళూరులో కొత్త కల్చర్ వెలుగు చూస్తుంది. గే యాప్ల ద్వారా పరిచయాలు చేసుకుని పార్టీలు చేసుకుంటూ అందులో డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పెడ్లర్లు జిమ్కి వెళ్ళే యువకుల్ని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో 8 మంది గేలను కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. సో వీళ్ళ విచారణలో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు తెలియాల్సి ఉంది.